ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. అదే ఐ విల్ ఫైండ్ యూ, స్టారింగ్ శామ్ వర్తింగ్టన్. అదేనండి మన అవతార్ హీరో. ఈ సిరీస్ తెలుగు ఆడియోతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఫేమస్ ఆథర్ హార్లాండ్ కోబెన్ రాసిన నావెల్ ఆధారంగా వచ్చిన ఈ 8 ఎపిసోడ్ సిరీస్ మనల్ని ఎంతవరకు థ్రిల్ చేసింది, అసలు చూడొచ్చా లేదా అనేది చూద్దాం. నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్. స్టోరీలోకి వెళ్తే మన లీడ్ యాక్టర్ డేవిడ్ బరోస్ తన 3 ఇయర్స్ సొంత కొడుకైనటువంటి మాథ్యూను దారుణంగా చంపడని నేరంతో జైల్లో లైఫ్ ఇంప్రూవ్మెంట్ అనుభవిస్తూ ఉంటాడు. తను ఆ తప్పు చేయలేదని చెబుతున్న ఎవరూ నమ్మరు. కట్ చేస్తే ఫైర్స్ తర్వాత ఒకరోజు అతని ఎక్స్ సిస్టర్ ఇన్ లా రేచల్ జైలుకు వచ్చి ఒక షాకింగ్ ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఉన్న అబ్బాయి మరెవరో కాదు, చనిపోయాడు అనుకున్న అతని కొడుకు మాథ్యూ. తన కొడుకు బతికే ఉండడం తెలుసుకున్న మన హీరో ఎలాగనైనా నిజం తేల్చాలని జైలు నుండి ఎస్కేప్ అవుతాడు. ఒకవైపు పోలీసులు వెంటబడుతుంటే మరోవైపు మన హీరో రేచల్తో కలిసి అసలు నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ జర్నీలో ఫ్యామిలీ సీక్రెట్స్, పవర్ఫుల్ పీపుల్, హిడెన్ కనెక్షన్స్ ఒక్కొక్కటిగా బయటపడతాయి. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, కొడుకుని ఎవరు దాచారు, అతను తన కొడుకుని వెతికి పట్టుకున్నాడా లేదా అనేది మిగిలిన సిరీస్. కమింగ్ టు పాజిటివ్స్, ఈ సిరీస్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అంటే పేస్. ఫస్ట్ ఎపిసోడ్లోనే జైల్ బ్రేక్ సీన్ మరియు చేజింగ్ సీన్స్తో సిరీస్ సూపర్ స్పీడ్తో స్టార్ట్ అవుతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి ఎపిసోడ్లో ఎండ్లో వచ్చే ప్రతి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ మనల్ని నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలాగా చేస్తాయి. ఈ సిరీస్లో శామ్ వర్తింగ్టన్ పర్ఫార్మెన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఒక కొడుకు కోసం తప్పించే ఎమోషనల్ ఫాదర్గా, చేయని తప్పుకు ప్రిజనర్గా శామ్ వర్తింగ్టన్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అతని క్యారెక్టరైజేషన్లోని సీరియస్నెస్ మరియు పెయిన్ మనకు బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే ఈ సిరీస్లో రేచల్ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా వర్క్ అయింది. ఈ సిరీస్లో స్పెషాలిటీనే ట్విస్ట్స్ అండ్ సస్పెన్స్. మనం ఒకరిని విలన్ అనుకుంటే ప్లాట్ ఇంకోవైపు తిరుగుతుంది. లాస్ట్ 2 ఎపిసోడ్లో వచ్చే రివీల్స్ అసలు మనం ఊహించలేం. సిరీస్లో వచ్చే బీజం సస్పెన్స్ మనం పర్ఫెక్ట్గా ఎలివేట్ చేస్తుంది. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడితే ఈ సిరీస్ని లాజిక్స్ కోసం చూస్తే కొన్ని సీన్స్ ఇరిటేట్ చేస్తాయి. అంటే లైక్ ప్రిజనర్ ఎస్కేప్ అంత సులభంగా జరిగిందా, కొన్ని క్లూస్ అంత త్వరగా ఎలా దొరికాయి అని. కొన్ని ట్విస్టులు కూడా చాలా కొనంటగా రాసినట్టు అనిపిస్తాయి. అంటే బేసిక్గా ఇది రియలిస్టిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ కాదు, ఇది ట్విస్ట్ డ్రివెన్ థ్రిల్లర్ సిరీస్. మీరు రియలిజం కన్నా సస్పెన్స్, ఫాస్ట్ ఫేసింగ్, షాకింగ్ రివీల్స్ కోసం చూస్తే బాగా వర్క్ అవుతుంది ఈ సిరీస్. ఈ సిరీస్లో నాకు బాగా నచ్చిన విషయం ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. ఒక తండ్రి తన కొడుకును కోల్పోయాడని నమ్మి 5 ఏళ్ళు జైల్లో గడపడం, ఆ తర్వాత అతను బతికే ఉన్నాడని చిన్న హోప్ రావడం, ఆ హోప్ కోసం మొత్తం ప్రపంచంతో పోరాడడం. ఈ ఎమోషన్ వల్ల స్టోరీలో ఉన్న కొన్ని లాజిక్ ఇష్యూని కూడా మనం కొంతవరకు ఇగ్నోర్ చేస్తాం. కొన్నిసార్లు ఒక చిన్న హోప్ చాలు మనిషి అసాధ్యం అనుకున్నది పని చేయడానికి. ఫైనల్గా చెప్పాలంటే ఐ విల్ ఫైండ్ యూ ఒక ఫాస్ట్ ఫేస్డ్ బింజ్ వర్తి మిస్టరీ థ్రిల్లర్. మీకు ప్రిజన్ బ్రేక్, హ్యార్లీ కోబెన్ స్టైల్ మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టమైతే డెఫినెట్లీ మీరు వీకెండ్లో టైంపాస్ కోసం ట్రై చేయవచ్చు. మరీ ఎక్కువ లాజిక్స్ వెతకకుండా చూస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సిరీస్. ఈ సిరీస్కి నా రేటింగ్ 3.5/5. ఇది నా రివ్యూ, ఇది నా ఒపీనియన్. మీరు ఇప్పటికే ఐ విల్ ఫైండ్ యూ సిరీస్ చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం పక్కా సీన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్.